నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృంద. మేము ఈరోజు కోటి దీపోత్సవం ప్రోగ్రామ్‌కెళ్ళామండి. చాలా జరిగింది. ఇది ఎంట్రన్స్‌లో దుర్గమ్మని పెట్టారు. అదేవిధంగా దీపాలతో ఉన్న వినాయకుడిని. ఇది వీవీఐపీ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఫ్లవర్స్‌తో సుస్వాగతం అని రాసి పూర్ణ కుంభంతో రెడీగా ఉన్నారు. వచ్చిన గెస్ట్‌లకి ఇచ్చి స్వాగతం పలకడానికి. అదేవిధంగా పక్కన మధ్యలో శివలింగం అటు ఇటు ఏనుగులతో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ ఇయర్ ఇది కొత్తగా చాలా బాగుంది. మధ్యలో శివుడి విగ్రహం ప్రతిష్ఠించడం చాలా బాగా అనిపించింది. లైటింగ్స్‌తో చాలా బాగా కనిపిస్తుంది. చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇదంతా బయట మాత్రమే. చూసారా ఇది గోపురం ఎంట్రన్స్ ఇది. ఇటు పక్కన త్రిశూలము, అటు పక్కన అమ్మవారి రూపు, అదేవిధంగా లైటింగ్స్‌తో కోటి దీపోత్సవమని చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇది ఎంట్రన్స్ మాత్రమే అండి నేను చూపిచ్చేది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. మేము గత 3 ఇయర్స్ నుండి ఈ ప్రోగ్రామ్‌కైతే ఖచ్చితంగా అటెండ్ అవుతున్నాము. అదంతా మా పక్కింటి అంకుల్ వాళ్ళు వీఐపీ పాస్ ప్రొవైడ్ చేయడం వల్ల సో, ఈ గేట్ త్రూ మేము వెళ్తున్నామనమాట. ఈసారి వీఐపీ పాస్‌కి వేరే గేట్ పెట్టారు. మేము కానీ ఇదే త్రోలో వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అండి వీవీఐపీకి. మనకొచ్చే గెస్ట్‌లందరూ కూడా ఈ రూట్ నుంచే వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా అన్ని చిన్న చిన్న విగ్రహాలు ప్రతి ఒక్క దేవుడు వినాయకుడి నుంచి స్టార్ట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు విష్ణుమూర్తి, రాముడి అవతారము, ఆంజనేయ స్వామిది అన్ని దేవుళ్ళ యొక్క విగ్రహాలకి చక్కగా అందంగా పూలమాలతో డెకరేట్ చేశారు. ఏ ఒక్క విగ్రహం వదిలిపెట్టలేదు. లక్ష్మీ గణపతి ఇంకా అందరూ అన్ని విగ్రహాలు ఉన్నాయి. మహాలక్ష్మి దేవతవి అన్ని విగ్రహాలు ఈ విధంగా అందంగా డెకరేట్ చేశారు. మనకు వెళ్తూ ఉంటే కూడా ఈ విధంగా అన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. మేము వెళ్ళిన రోజైతే మదురై మీనాక్షి కళ్యాణము జరిగిందండి. కుంకుమార్చన చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణుడికి నవనీత పూజ చేశారు. ఈ అమ్మవారు మదురై మీనాక్షి అమ్మవారు. అమ్మవారిని పూజించారు కాబట్టి అష్టలక్ష్ముల విగ్రహాలు కూడా పెట్టారండి. చూసారా 8 లక్ష్ములున్నారు. ఎంత అందంగా కూర్చున్నారో. అందంగా డెకరేట్ చేశారు విగ్రహాలన్నింటిని కూడా. చాలా బాగుంది. ఇక్కడికి స్టాప్ చేశారండి. ఓన్లీ వీవీఐపీలు మాత్రమే అటు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా వీఐపీ వాళ్ళని ఇటు పంపించేశారు. చాలా క్రౌడ్ ఉంది. ఈ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. అమ్మవారికి 1,00,00,000 గాజులతో అలంకరించారండి. 1,00,00,000 గాజులు అర్చన చేశారు కనకదుర్గ అమ్మవారికి. చాలా అంటే చాలా జరిగింది ప్రోగ్రాము. అందరు దేవతలని చక్కగా అలంకరించారు. మదురై మీనాక్షి అమ్మవారు నాకు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఎంత అందంగా ఉన్నారో, ఎంత అందంగా అలంకరించారో. రంగురంగుల పూలమాల ఎంత మంచిగా మెడలో వేసుకున్నారు. తర్వాత అటు ఇటు చిలక పట్టుకొని ఎంత బాగున్నారు తెలుసా అమ్మవారైతే. కనకదుర్గమ్మ అమ్మవారు, మదురై మీనాక్షి అమ్మవారు చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరిగిందండి. మదురై మీనాక్షి అలాగే సుందరేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణునికి నవనీత పూజ కూడా అర్చన చేశారు. నవనీత పూజ మీన్స్ మన వెన్నతో అభిషేకం చేశారు శ్రీకృష్ణుడికి. హారతులిచ్చారు. క్రౌడ్ అయితే మామూలుగా లేదు. అసలు కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు. అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. నేను మళ్ళీ వీడియో తీశాను. నాకు చాలా బాగా నచ్చింది. అమ్మవారు చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇంకా మేమైతే మా పాపను తీసుకొని వెళ్ళాము. మా పాప కూడా మంచిగా యాక్టివ్‌గా ఉంది. 10:30 వరకు తను మెలకువతోనే ఉంది. దీపాలు వెలిగించే టైంకి పడుకుంది. అల్లరి మాత్రం అస్సలు చేయలేదు. ఇంకా దేవుడి కళ్యాణము కుంకుమార్చన కూడా చేశారు అమ్మవారికి. కళ్యాణం తర్వాత కుంకుమార్చన చేశారు. చాలా జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణుడికి నవనీత పూజ చేస్తున్నారు. అక్కడ కృష్ణుడి విగ్రహం పెట్టి కృష్ణుడికి వెన్నతో పూజ చేసి, అభిషేకం చేసి తర్వాత జోలపాట పాడారు. ఇక్కడ అమ్మవారి రూపుని ఎంత చక్కగా రంగవల్లిగా దిద్దారు. అదేవిధంగా పూలతో ఎంత మంచిగా డెకరేషన్ చేశారు చూసారా? ఇక్కడున్న శివలింగానికి వచ్చిన వాళ్ళందరూ అభిషేకం చేస్తున్నారు. ఎవ్రీ కార్తీక మాసంకి ఇదే విధంగా భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. చాలా వైభవంగా జరుగుతుంది. ఎన్టీవీ వాళ్ళు కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ భక్తి. అసలు మనం భూలోకంలో ఉన్నామా? కైలాసంలో ఉన్నామా? అని అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌కైతే డెఫినిట్‌గా అటెండ్ అవ్వాలనిపిస్తుంది. అసలు మనకి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. మనము ఎంత నిమగ్నమైపోతామంటే భక్తిలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకి వెళ్ళాలనే ఆలోచన మాత్రం రాదు. చాలా పబ్లిక్ వస్తారు. చాలా మంది ఉంటారు. మీరు డ్రోన్‌లో, టీవీలో చూస్తే అర్థమవుతుంది ఎంతమంది పబ్లిక్ ఉంటారో. ఇంకా చాలా బాగా అయితే చేస్తారు.
మా పాప అయితే మంచిగా సపోర్ట్ చేసింది. అందరికీ హాయ్ మీరందరూ కూడా వీలైతే పాసిబుల్ అయితే 25థ్ వరకు లాస్ట్ కదా! సో, ట్రై చేయండి వెళ్ళడానికైతే. మహాహారతి ఇస్తున్నారు శ్రీకృష్ణుడికి. అదే విధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి, సుందరేశ్వర స్వామి వారికి, కృష్ణుడికి. మన వచ్చిన గెస్ట్ వాళ్ళు కూడా బట్టలు సమర్పించారనమాట. చాలా జరిగింది పూజ. మన గెస్ట్ ఎవరో తెలుసా? డిప్యూటీ సీఎం వారు వచ్చారు. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్‌ని ఎప్పుడైనా గాని టీవీలో, పేపర్‌లో చూడడమే. నేనైతే ఫస్ట్ టైమ్ దగ్గర నుంచి చూసాను. నేను మన డిప్యూటీ సీఎం గారికి నమస్కారం కూడా పెట్టాను. సార్‌కి దగ్గరగా ఆహ్, జస్ట్ 2 అడుగుల దూరంలోనే నేను కూర్చున్నాను. నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ మేడంతో వచ్చారు సార్. ఇంకా వాళ్ళకి నమస్కారం అయితే చేసుకున్నాను. అంటే ఫస్ట్ టైమ్ నేను చూసాను అంత దగ్గరగా మన డిప్యూటీ సీఎంని. సో, ఈ విధంగా వెళ్ళిన తర్వాత అమ్మవారికి, అయ్యవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా మహానీరాజనము కళ్యాణం జరిగింది కదా! సో, దండలు కూడా సమర్పించారు. కాస్త దూరంగా కూర్చున్నామనే ఫీలింగే కానీ ఎంత బాగా జరిగిందో అసలు పూజ అక్కడి నుంచి లేవడానికే అసలు మనసు రాలేదు. చాలా బాగా జరిగింది. మనకు ఎల్ఈడీ స్క్రీన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కనబడని వాళ్ళు కూడా చూస్తారు. చాలా లక్షల మందొస్తారు ఈ ప్రోగ్రామ్ చూడ్డానికి. సో, అందరికి కనిపించడానికి క్లియర్‌గా ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి మంచిగా ఎప్పటికప్పుడు మనకు లైవ్‌లో అందిస్తూనే ఉంటారు. చాలా జరుగుతుంది ప్రోగ్రామ్ మాత్రము. డెఫినెట్‌గా కోటి దీపోత్సవానికి పాసిబుల్ అయితే మాత్రం వెళ్ళండి. చాలా జరుగుతుంది. వీళ్ళందరూ మన డ్రెస్ కోడ్ పాటిస్తూ కళ్యాణం జరిగిన తర్వాత డాన్స్ చేస్తారు కోలలతో. అందరూ ఒక్కొక్క వేరే వేరే ఊరు నుంచి వస్తారన్నమాట. వాళ్ళందరూ డాన్స్ చేస్తారు. వాళ్ళెళ్లారన్నమాట ఇప్పుడు. భారతదేశంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు తీసుకొచ్చి మన హైదరాబాద్‌లో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో కళ్యాణాలు, అర్చనలు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేస్తారు. అక్కడ సంప్రదాయ ప్రకారం ఏ విధంగా అయితే చేస్తారో, అదే విధంగా ఇక్కడ చేస్తారు. మనం అన్ని దేవాలయాలు సందర్శించలేం కదా! సో, దేవుళ్ళే మన కోసం మన హైదరాబాద్‌కి వస్తున్నప్పుడు మనం చూడడానికి నిజంగా అదృష్టం చేసుకొని ఉండాలి. అన్ని క్షేత్రాలు తిరగలేను కాబట్టి ఇక్కడికెళ్తే అందరి దేవుళ్ళని చూసినట్టు ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన ఆహ్, దేవ దేవతామూర్తుల విగ్రహాలకు కళ్యాణాలు, అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు ఇవన్నీ చేస్తారనమాట. చాలా వైభవోపేతంగా జరుగుతుంది. కార్యక్రమం అయితే చాలా జరుగుతుంది. మధురై మీనాక్షి అమ్మవారి కళ్యాణం జరిగిన తర్వాత, అదే విధంగా శ్రీకృష్ణుడి యొక్క నవనీత పూజ అయిపోయిన తర్వాత, ఇంకా పల్లకి సేవ అయితే స్టార్ట్ చేశారు. దానికోసం ముందుగానే రోప్స్ కట్టేస్తారు. జనాలు ఎవరి దగ్గరికి రాకుండా. ఇంకా పల్లకి సేవ స్టార్ట్ చేశారు కాబట్టి, చాలా క్రౌడ్ అందరూ నిల్చొని ఉంటారు. ఆ పల్లకిని ఒక్కసారైనా ముట్టుకోవాలని చెప్పి అనుకుంటారు. సో, మేమైతే టచ్ చేసాము. పల్లకి సేవ కంటే ముందు మంగళ వాయిద్యాలతో చాలా జరుగుతుంది. ఈ విధంగా అందరూ వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు చాలా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కొత్తగా పేరిణి శివతాండవంలాగా అనిపించింది నాకైతే. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా డాన్స్ చేశారు. వాళ్ళ తర్వాత ఇంకా పెద్ద పెద్ద నీరాజనాలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా అమ్మవారి పల్లకి సేవ అయితే పల్లకి అయితే వస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది పల్లకి. మీనాక్షమ్మ, సుందరేశ్వర స్వామి వాళ్ళిద్దరు కూడా పల్లకిలో భక్తులందరి దగ్గరికి వెళ్తారు. మన కోటి దీపోత్సవ కార్యక్రమం జరిగే ప్లేస్ అంతా కూడా ఆ పల్లకి తిరిగొస్తుందండి. ఈ విధంగా వెళ్ళిన వాళ్ళు రివర్స్ మళ్ళీ ఎవరైతే మన కోలలు ఆడుతున్నారో కోలలు ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళందరితో సహా మళ్ళీ రిటర్న్ స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ శంఖాలు కూడా ఊదుతూ వెళ్తారు. ఇక్కడ నాట్యం, కోలలు చేయడానికి కూడా ముందుగానే కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళతో కూడా మనం అక్కడికి వెళ్లి కోలలు ఆడొచ్చనమాట. అక్కడ 4:30కే, 4:00కే రీచ్ అవ్వాలి. ఆ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. నైట్ 1, 2 అవుతుందండి. సో, ఈ విధంగా వాలంటీర్‌గా కూడా వెళ్ళొచ్చు. సో, ఈ విధంగా అయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మన దగ్గర ఉన్న ఎవరైనా కోరల్ ప్రాక్టీస్, డాన్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళతో పాటు ఇలా బ్యాచ్‌కి వెళ్ళిపోయి శారీ కోడ్‌తో వాళ్ళకొక మాస్టర్ ఉంటారు. ఆ మాస్టర్ చెప్పినట్టుగా వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే అందరూ చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మంచిగా దేవుడి పల్లకి సేవలో అందరూ లీనమైపోయారు భక్తి మమేకంతో. మనము దేవతామూర్తుల విగ్రహాలను మాత్రమే చూస్తాము. పూజ చేయడానికైనా, కలలో అయినా ప్రత్యక్షమవుతారు.
మనం నిజంగా దేవతామూర్తుల విగ్రహాలు చూసిన అనుభూతి అయితే నాకైతే కలిగింది. నిజంగా మీనాక్షి అమ్మవారు నడుస్తూ వస్తున్నారు అని అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు చూడండి. మీరు అలాగే అనుకుంటారు. అమ్మవారు నడుస్తూ వస్తున్నారా? పల్లకిలో ఉన్నారు కదా! అమ్మవారు ఎలా కిందికి దిగి నడుస్తూ వస్తున్నారని ఆశ్చర్యపోతారు. అంత అందంగా ఒక అమ్మవారు రెడీ అయ్యి నడుస్తూ వస్తున్నారు. అచ్చం మధురై మీనాక్షి అమ్మవారులానే ఉన్నారు. మీరు మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోనైతే. అసలు స్కిప్ చేయకండి. చూడండి అమ్మవారొచ్చారు. ఎంత అందంగా అలంకరించుకొని, నిజంగా అమ్మవారు కదిలెళ్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా మధురానుభూతి కలిగింది నాకైతే. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈ పల్లకి సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే, మన వచ్చిన గెస్ట్‌లు మొదటిగా దీపం వెలిగిస్తారు. తర్వాత భక్తులందరూ కూడా దీపం వెలిగిస్తారు. మధురై మీనాక్షమ్మ, సుందరేశ్వరులు ఎంత అందంగా ఉన్నారు. ఈ విధంగా అందరూ దీపాలు వెలిగించిన తర్వాత ఈ ప్రాంగణం మొత్తం దీపాలతో మారుమోగుతుంది. నమశివాయ నామంతో మారుమోగుతుంటుంది. దీపం కాంతి వెలుగుల్లో అసలు ఎంత బాగా కనిపిస్తుందంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. చాలా 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 అందంగా కనిపిస్తుంది ఇదైతే. మనకొచ్చిన గెస్ట్‌లు అక్కడ దీపం వెలిగించాక ఇటు సైడ్ కూడా వచ్చి ఇక్కడ కూడా దీపం వెలిగిస్తారనమాట. 2 సైడ్స్ దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడ దీపం వెలిగించడం ప్రోగ్రామ్ అన్ని దీపాలు అన్ని ప్లేస్‌లో వెలిగించాక ఆ శివలింగం దగ్గర కూడా పూజారులు ఎళ్లి దీపం వెలిగించి హారతిస్తారు. ఏదైతే కోటి దీపోత్సవం ఎన్‌టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో, మన శివుడి విగ్రహం ఉందో ఆ పైన కూడా దీపం వెలిగిస్తారు. భక్తి టీవీ పైన కనిపిస్తుంది చూడండి. అక్కడ కూడా దీపం వెలిగిస్తారు. ఇది డ్రోన్‌లో మీకు విజువల్స్ ఎంతమంది ఎన్ని లక్షల జనాభా ఉన్నారు, ఎంతమంది భక్తులున్నారక్కడ, ఎన్ని దీపాలు వెలుగుతున్నాయి, ఎంత అద్భుతంగా కనిపిస్తుందని చూపిస్తుంది. ఈ దీపాలు వెలిగించడం ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ బంగారి లింగ ఉద్భవం జరుగుతుందండి. స్వర్ణ లింగోద్భవం చూసారా? నిజంగా మనము ఇలాంటి అద్భుతాలు చూడాలంటే అదృష్టం ఉండాలి. ఈ స్వర్ణలింగ ఉద్భవం జరుగుతున్నప్పుడు లింగాష్టకం చదువుతారండి. ఆ లింగాష్టకం అయ్యేంత వరకు కూడా మనకు అభిషేకం జరుగుతుంది శివుడికి. ఇదే విధంగా హారతి పక్కన వెలుగుతూ ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఓం నమః శివాయ అని చెప్పి లింగాష్టకంతో అందరూ పఠిస్తూ ఉంటారు. ఈ లింగాష్టకం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికెళ్ళిపోతుండండి. స్వర్ణలింగ ఉద్భవం అండి ఇది. చాలా బాగా జరుగుతుంది. చూడండి మీరు ఎంత బాగుందో. ఈ లింగోద్భవం కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అర్చకులందరూ వచ్చి హారతికి సిద్ధమవుతారు. హారతి ఇచ్చే అర్చకులందరూ ఈ విధంగా నిల్చుంటారు. 7 అర్చకులు. తర్వాత పువ్వులని దేవుడికి ఇలా వేసి మొక్కుకొని దండం పెట్టుకొని ఫస్ట్ అయితే బిల్వ హారతితో స్టార్ట్ చేస్తారు. ఈ హారతులు దర్శించడం వల్ల మనకున్న గ్రహ పీడలు, మానసిక పీడలు, దిష్టి అన్ని పీడలు పోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనకున్న అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుందండి. చాలా మంచి విశిష్టత ఉంది ఈ హారతులకైతే. మనం దర్శించుకుంటే చాలు మనకున్న అన్ని పీడలు తొలగుతాయి. నెక్స్ట్ ఇది నాగహారతి అండి. ఇందాక మనం సందర్శించింది బిల్వహారతి. నాగహారతి, బిల్వహారతి, నంది హారతి, త్రిశూల హారతి, సప్తహారతి, నక్షత్ర హారతి ఈ విధంగా అన్ని హారతులకు కూడా అర్చకులు శ్లోకాలు చదివి వాటి యొక్క విశిష్టతను తెలిపి దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత మనల్ని ఆ హారతి దర్శించుకోమంటారండి. ఈ దర్శించుకోవడం వల్ల అన్ని పీడలు తొలగిపోయి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. చాలా విశిష్టత కలిగిన హారతులు ఇవన్నీ కూడా. మీకు వీలైతే దర్శించుకోండి. చాలా బాగుంటుంది. భూలోక కైలాసంలా లేదు. మన హైదరాబాద్‌లోని ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం చాలా బాగుంది. నిజంగా మనం అన్ని క్షేత్రాలు తిరిగి అన్ని హారతులు ఎప్పుడూ వీక్షించలేము కదా! దేవుడికి జరిగే అన్ని పూజలు మనం స్వయంగా వీక్షించడానికి వీలుండదు. కానీ ఈ కార్యక్రమంలో మనం అన్నీ కూడా దగ్గరుండి చూడొచ్చు. మనము కూడా ఈ కోటి దీపోత్సవ భాగంలో దీపం వెలిగించి అనంత పుణ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా అయితే కుంభహారతి కూడా ఇస్తారండి. ఈ లాస్ట్‌ది కుంభహారతి. సో, ఈ విధంగా అన్ని హారతులు అయిపోయిన తర్వాత నక్షత్ర హారతి కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ హారతులు ఆపేసి ఇంకో శివలింగం ఉంటుందండి. అక్కడ కూడా అర్చకులు ఇద్దరు పైకి వెళ్ళి అక్కడ కూడా హారతినిస్తారు. చాలా బాగా జరుగుతుంది. అసలు నయనానందకరం చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ అనేది. ఒక్క దీపం కోటి కాంతుల వెలుగులనిస్తుంది. ఎన్ని దీపాలు, ఎన్ని కోట్ల కాంతుల వెలుగులనివ్వాలి ఇంకా. ఇన్ని లక్షల మంది జనాభా, ఇంత లక్షల మంది భక్తులు మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నారు.
సో, ఈ విధంగా శివలింగానికి ఇద్దరు అర్చకులైతే పైకి వెళ్ళి ఈ విధంగా హారతి నీరాజనం అయితే ఇస్తూ ఉంటారు. చుట్టూ గూడా దీపాల వెలుగులతో ఎంత అందంగా మన శివయ్య ఉన్నాడో చూడండి. తర్వాత ఇంకా లైటింగ్ ఎఫెక్ట్స్‌తో ఇంకా చాలా 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 బాగా హారతిస్తారు. చాలా బాగా ఉంటుంది. మీరు కూడా చూసి తరించండి ఈ హారతిని. అక్కడ ముందు అందరూ కోలలాడుతున్నారు కదా! వాళ్ళు డ్రెస్ కోడ్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా ముందు నాట్యం చేస్తూ ఉన్నారు. అదే విధంగా శివుడు, పార్వతులు ఈ విధంగా అలంకరణ చేసుకొని కొంతమంది కూడా ఉంటారండి. అక్కడ శివలింగం ముందు కనిపిస్తున్నారు. జూమ్‌లో మీకు చూపిస్తున్నాను నేను. వాళ్ళు కూడా అక్కడ నిల్చుంటారు. అక్కడ హారతిచ్చేటప్పుడు అక్కడే ఉంటారు వాళ్ళు కూడా. మేము అటు సైడ్ వెళ్ళుంటే వాళ్ళని కవర్ చేసేవాళ్ళం నీట్‌గా. మేము ఇటు సైడ్ ఉన్నాం. చాలా పబ్లిక్ ఉన్నారు. అసలు వెళ్ళడానికి వీలు లేదు. సో, అందుకే ఇక్కడ ఆగిపోయాము. ఇక్కడ అమ్మవారిని మధురై మీనాక్షి అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని, అదేవిధంగా శ్రీకృష్ణుని అందంగా అలంకరించారు ఫ్లవర్స్‌తో. చాలా బాగుంది. ఈ బర్డ్స్ చూసారా? అఖండ భక్తజన సముదాయంలో ఇవి కూడా పాలు పంచుకున్నాయి. ఈ పక్షులు అంత పెద్ద మంగళహారతుల నీరాజనాలు జరుగుతా ఉంటే ఆ దేవుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ప్రదక్షిణలు చేస్తున్నాయి. నాకు భలే అనిపించింది. సో, అందుకే నేను వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా అయితే శ్రీకృష్ణుడి దగ్గర మొత్తము కమలాలు వేశారనమాట. ఈ కమలాలు పక్కనే మధురై మీనాక్షి అమ్మవారు ఈ విధంగా మొత్తం అరేంజ్ చేశారు. అందరూ కూడా ఆ కమలాలు తీసుకెళ్ళి శ్రీకృష్ణుడికి అర్పిస్తున్నారు. మధురై మీనాక్షి అమ్మవారిని మరోసారి చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా అలంకరించారో అమ్మవారిని అయితే. చాలా బాగుంది కదా! తర్వాత మన కనకదుర్గ అమ్మకి కోటి గాజులతో అర్చన చేశారు. ఇవన్నీ కోటి గాజులండి. పక్కనే చెట్లలాగా కూడా పెట్టేశారు సెట్టింగ్. అక్కడ కూడా గాజులేశారు. ఈ లోపల మొత్తం అమ్మవార్లు, అయ్యవార్లు, శ్రీకృష్ణుడి విగ్రహాలు, అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు లోపల మొత్తం ఉన్నాయి. అందరూ పెద్ద పెద్ద వాళ్ళున్నారు. లోపలికి మనల్ని అలో చేయలేదు. ఇంకా శ్రీకృష్ణుడి విగ్రహం చూడండి ఎంత బాగుందో, ఎంత బాగున్నాడు కన్నయ్య. చాలా బాగున్నాడు కదా! ఈ విధంగా అయితే అందంగా చాలా చాలా అందంగా అరేంజ్ చేశారు. ఇంకా అష్టలక్ష్ముల అమ్మవార్లు కూడా మనకు దర్శనమిస్తున్నారు. అందరూ కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు అమ్మవార్ల దగ్గర. మేము అన్ని విగ్రహాలు దర్శించుకున్న తర్వాతే ఇంకా నెక్స్ట్ అయితే మేము కూడా దీపారాధన చేశామండి. అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా! సో, మేము దీపం తీసుకెళ్ళింది. దీపం కూడా వెలిగించాం. అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి దొరకని ఏడన మనం వెలిగించొచ్చు మనం తీసుకెళ్ళిన దీపాలు. ఈ విధంగా అయితే దీపాలు మేము వెలిగించాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కోటి దీపోత్సవం కార్యక్రమంలో మేము భాగస్వాములం అయినందుకు. మా పాప అప్పటి వరకు మెలకువతో నుండి అప్పుడే పడుకుంది దీపాలు వెలిగించే టైంకి. ఇంకా మేమైతే దీపాలు వెలిగించి బయటకొచ్చేసాము. ఇంకా బయట ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ప్రసాదం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పులిహోర అండ్ సిరా. ఇంకా తర్వాత అయితే డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళిపోయారు. ఆ సార్ వెళ్ళిపోయే వరకు మేము అక్కడే ఉన్నాము. చాలా టైం స్పెండ్ చేసాము బయట కూడా. ఇంకా మా సార్ కూడా వెలిగించారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓపిక్గా వీడియో అంతా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పాసిబుల్ అయితే కోటి దీపోత్సవ కార్యక్రమానికి వెళ్ళండి తప్పకుండా. అందులో భాగస్వాములు కండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.